హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక హెచ్ఆర్ఏ 24% పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన అలాగనే భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది. దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. ఇక సచివాలయం, వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు హౌస్ రెంట్ అంటే అలవెన్స్ పెంపుదలను ప్రభుత్వం మరోసారి ఏడాది పాటు పొడిగించింది. ప్రస్తుతం 24% హెచ్ఆర్ఏ అమల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన జీవో 2022 జనవరి 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలిసారిగా విడుదల చేసింది. ఈ జీవో 2025 జూన్ 30వ తేదీ నాటికి ముగియాల్సి ఉంది. ఇక ఇప్పటి ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఇక ఈ ఏడాది జూలై 1 నుండి జూన్ 30, 2026 వరకు ఈ పెంపుదల అమల్లో ఉంటుంది. ఇక ఆ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం దీన్ని పొడిగించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఇక 11వ పిఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2022లో కొత్త వేతన సవరణను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక దాని ప్రకారం సచివాలయం, హెచ్ఓడి ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 24%కి పెంచింది. గరిష్ట పరిమితిని 25,000 రూపాయలుగా నిర్ణయించింది. ఈ అలవెన్స్ మొదట జనవరి 1, 2022 నుండి జూన్ 2024 వరకు అమల్లో ఉంటుంది. తర్వాత దీనిని జూన్ 30, 2025 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఇదే 25,000 రూపాయల హెచ్ఆర్ఏ మరో ఏడాది పాటు సచివాలయం, వివిధ శాఖలు, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు అందుతుంది. ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వారి వినతుల పట్ల సానుకూలంగా స్పందించింది. 12వ పిఆర్సీ సిఫార్సులు వెలువడే వరకు హెచ్ఆర్ఏను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పొడిగింపుతో సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది.